ఒల్లిబిట్టి ఒల్లిబిట్ట. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కి 76. ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. సో మ్యాక్సిమం అందరు కొత్త మదర్స్కి మీన్స్ న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి పాలు సరిపడే అంత ఉండాలి అండ్ మంచిగా ఫీడ్ చేయాలి, బేబీ గ్రోత్ మంచిగా ఉండాలి అని ప్రతి ఒక్క మదర్ కోరుకుంటుంది అనమాట. సో నేను కూడా ఆ బాపత్తే నా బేబీ హెల్తీగా ఉండాలి, మంచి పాలు వాడికి వెళ్ళాలనేసి కోరుకుంటాను. సో యాక్చువల్గా సీ సెక్షన్ తర్వాత ఈ ఫుడ్ తినాలా ఇది తినొద్దా అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీరు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. నేను నా ఎక్స్పీరియన్స్తో అండ్ మా ఫస్ట్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి నేను అప్పుడు కూడా తిన్నవి అండ్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాయి మీకు చెప్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, కన్ఫామ్గా మీకైతే మంచి లైక్ మిల్క్ ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది అండ్ బేబీస్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతారు. సో ఇక్కడైతే హాట్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాను, డైలీ 2 to 3 లీటర్స్ తాగడానికి మస్తు ట్రై చేస్తాను అనమాట. మంచిగా హాట్ వాటర్ తీసుకున్న తర్వాత మీ ఇష్టం అండి, జీరా వాటర్, మెంతి వాటర్ ఆర్ ఇది అజ్వైన్ ఉంటుంది కదా, సో అది ఏది నేనైతే ఇప్పుడైతే మంచిగా అయితే అజ్వైన్ తిన్నాను అనమాట. సో నోట్లో అట్లా పెట్టుకొని కొరుకుతూ ఉండాలి. సో మంచి టేస్ట్ ఉంటుంది నోరుకి అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. సో అది ట్రై చేయండి, మంచిగా పనిచేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆలోచిస్తా, హెల్తీగా స్టార్ట్ చేయాలని నా బ్రెయిన్లో ఉంటుంది ఎప్పుడు. సో నేనైతే మంచిగా హెల్తీగా స్టార్ట్ పెడదామనేసి ఈరోజు అయితే ఓట్స్ అని ఫిక్స్ అయినా అనమాట. సో నేనైతే ఇక్కడ ఓట్స్ చేస్తున్నాను. ఏం లేదండి, సింపుల్గా మల్టీగ్రెయిన్ ఓట్స్ అని దొరుకుతాయి. దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఇంకా మంచిగా బార్లీ, ఓట్స్, వీట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా హెల్దీ. సింపుల్గా అవి వేసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 minutes అట్లా రెస్ట్ ఉంచిన తర్వాత మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత తినేయడమే అనమాట. సో నేనైతే అది కొంచెంసేపు అట్లా మంచిగా అట్లా ఓట్స్కి కొంచెం రెస్ట్ చేసేసి నేనైతే ఇట్లా బయట వాకింగ్కి వచ్చినాను అనమాట. సో మనకైతే మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేయడానికి ఫస్ట్ టైం ఉండదు కాబట్టి, సో టైం దొరికినప్పుడల్లా ఇట్లా కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటాను. నేనైతే అన్ని చెట్లు ఉంటాయి, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ లిటరల్లీ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. మా ఇంటి ముందు వెదర్ చూస్తే అటు కొండలు, చుట్టూ పొలాలు, చెట్లు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మంచిగా ఇట్లా వాకింగ్ చేసుకుంటున్నా. సో ఇవి ఎడ్లు అవి ఉంటాయి కదా, సో వాటిని చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తాను అన్నమాట. నేను మంచిగా వాకింగ్ చేసుకుంటున్నా, మా చిక్కి బాబు ఆడుకుంటున్నా అండ్ మా చిన్నోడైతే పడుకున్నాను అనమాట. సో నాకు కంప్లీట్లీ రెస్ట్. వాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మంచిగా నట్స్ తింటాను. మీ ఇష్టం అండి, మీకు ఏ నట్స్ ఇష్టం ఉంటే ఆ నట్స్ తినండి. సో మనం కూడా హెల్తీగా ఉండాలి అండ్ పాలు కూడా హెల్తీగా రావాలి కాబట్టి అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అండ్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మా చిన్నోడైతే నన్ను ఎంత కేర్ చేస్తాడో, వాడికి నేను పెట్టినా కూడా వాడు నాకు డబుల్ పెడుతూనే ఉంటాడు, తినేంత వరకు ఊకోడనమాట. సో వాడికి పెట్టే టైం కూడా 7 ఆఖరికి నాకు మంచిగా అనిపిస్తుంది. అసలు మా చిన్నతో నాకు ఏ బాధ ఉన్నా, ఎంత బాధ ఉన్నా లేకున్నా కూడా మా పెద్దోడిని చూస్తే అదొక ఆనందము. వాడు నన్ను హ్యాపీ చేసేస్తాడనమాట. వాడు నన్ను చూడగానే వాడి నవ్వు, వాడి చిన్న చిన్న వేషాలు, తీట పనులు ఇవన్నీ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. అండ్ వాడు నన్ను ఫీడ్ చేసే విధానం అయితే చెప్పొద్దు. అన్లిమిటెడ్గా ఇట్లా ఫీడ్ చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అయిపోయేంతవరకు అయిపోయినా కూడా మమ్మీ ఇంకా ఇంకా అన్నట్టు ఇంకా ఫిట్ చేస్తా అని చెప్తానే ఉంటాడు అనమాట. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా అంతే కదా. సో ఇట్లా ఫిట్ చేస్తూ ఉంటే నాకైతే ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందో. నేను మా బావని చాలా మిస్ అవుతా. లైక్ లిటరల్లీ నాకు మంచిగా ఫీడ్ చేస్తారు మా బావ. కాకపోతే ఎక్కువ మాత్రం ఉండరు కాబట్టి, డ్యూటీలో ఉంటారు కాబట్టి మా చిన్నని చూస్తే నాకు ఆ ఫీలింగే పోతుంది. వీడు మంచిగా ఫీడ్ చేస్తూ ఉంటాడు నాకు. అండ్ ఆఫ్టర్ దట్ నట్స్ తినేసిన తర్వాత పాలలో కాల్షియం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 1/2 లీటర్ to లీటర్ మిల్క్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే డైలీ 1/2 లీటర్ మిల్క్ తాగుతాను అనమాట. మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాస్ అయితే కంపల్సరీగా తాగుతాను. నేను తాగేది చూసి మా ఇట్ మీన్స్ మా పెద్దోడికి ఎంత మంచిగా పాలు అలవాటు అయినాయో వాడు కూడా మస్తుగా తాగుతాడు. ఇక్కడ నన్ను కింద గుంజుతాడు, నాకు ఇయ్యు అనేసి. ఆల్రెడీ వాడికి ముందే నేను తాగిపించేసిన, అయినా నేను తాగుతున్నాను కాబట్టి వాడికి ఇయ్యాలన్నమాట. సో పాలు అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. హాట్ ఉన్నప్పుడే తీసుకోవాలి, చల్లగా అయిపోయినప్పుడు తీసుకున్న ఒకటే, తీసుకోకుండా ఒకటే. ఎందుకంటే హాట్నెస్ అనేది మన మిల్క్ ప్రొడక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో కొంచెం హాట్గా ఉండగానే ఇట్లా కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఏమైనా అండి,
మీకు నచ్చితే అవి కూడా తీసుకోవచ్చు. సో నేనైతే పాలతోనే కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మా చిన్నంతో ఆడుకుంటున్నాను. చుట్టుకుడి ముట్టుకుడి చుట్టుకుడి ముట్టుకుడి హాయ్ హాయ్ ఉల్లి కున్ని బెష్ బెష్ చెడ్డి పేరు వచ్చావు मोठं वेगाचे वो मोठं 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 वेजांचू दिन को मोठं वेजांचे दिन को 100 वाव वाव నాకు నా ఇద్దరు కొడుకులతో ఆడుకోవడం మై ఫేవరెట్ థింగ్ అనొచ్చు. వాళ్ళతో నేనైతే మస్త్ అంటే మస్త్ హ్యాపీగా ఆడుకుంటాను అనమాట. నాకు మార్నింగ్ టైమ్స్ అనేది చాలా ప్రీషియస్. బేబీని ఎంగేజ్ చేయడం అదే మంచి టైమ్. అండ్ వాళ్ళు కూడా మంచి ఫ్రెష్ మైండ్తో ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎంత మంచిగా నవ్వుకుంటే అంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను నా మార్నింగ్ టైం అయితే అస్సలు వేస్ట్ చేయను, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తాను. సో ఇక్కడైతే మంచిగా మార్నింగ్ టిఫిన్ అయితే మంచిగా ఓట్స్ బాయిల్ చేసుకొని తింటున్నాను అనమాట. ఈ ఓట్స్ అనేది దీంట్లో షుగర్, సాల్ట్, పాలు ఏం యాడ్ చేయలే, ఓన్లీ వాటర్ బాయిల్ చేసేసుకొని తింటున్నాను. ఇవి హాట్గా ఉన్నప్పుడే మంచిగా తినేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మళ్ళీ మిడ్ స్నాక్ ఏమో మార్నింగ్ స్నాక్ కస్టర్డ్ యాపిల్ అనమాట. యాక్చువల్గా కస్టర్డ్ యాపిల్ తినొద్దు, బేబీస్కి జలుబు వచ్చేస్తుందని మా మమ్మీ తిడతా ఉంటుంది నన్ను. బట్ నో అండి, అట్లా ఏం ఉండదు. మనం తాగే ఫ్రూట్ డైరెక్ట్గా బేబీస్కి వెళ్ళిపోవు కదా, అవి లోపల ఫిల్టర్ అయ్యి మనం ఒక 100% తింటే వాళ్ళకు 1% వెళ్తుంది. సో 1%కి బేబీస్కి ఏం కాదనమాట. కావాలంటే మీరు పిల్లల డాక్టర్ని కూడా అడగవచ్చు. సో ది సజెస్ట్ యూ టు ఈట్ ఆల్ ఫ్రూట్స్ అనమాట. సో అన్ని తినడానికి ట్రై చేయండి. అట్లని ఎక్కువగా తినొద్దు. మనం ఇప్పుడు ఆ ఫ్రూట్ ఉంది కదా, దాంట్లో నేను జస్ట్ అది 100% ఒక ఫ్రూట్ అనుకుంటే దాంట్లో నేను జస్ట్ 30% కూడా తినను. సో కొంచెం తినండి, ఎందుకు అన్ని క్రేవింగ్స్ ఆపుకోవాలి, అట్లా ఏం ఉండదు. సో మనం ఎంత మంచిగా తింటే మనకి ఇష్టమైనది తింటూ ఉండాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. అండ్ మన మిల్క్ ప్రొడక్షన్ అనేది మన బ్రెయిన్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్లీ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా మంచిగా పెరుగుతుంది అనమాట. సో ఈట్ వాట్ యు వాంట్. ఏం తినాలనుకున్నా తినాలి, కానీ అది ఎంత తినాలో అంతే తినాలండి. అండ్ ఇక్కడికైతే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మంచిగా ఫస్ట్ వేడి వేడి అన్నం, ఎంత వెల్లుల్లి కారం ఉంటుంది కదా, అది వేసుకొని ఒక 4 ముద్దలు తిన్న తర్వాత అదర్ దెన్ ఇంకా వేరే కర్రీస్ ఏమైనా ఉంటే అవి వేసుకొని తినండి. అండ్ ఎగ్స్ అనేది అయితే అస్సలు మిస్ చేయొచ్చు, డైలీ 1 ఎగ్ కంపల్సరీగా తినాలి. సో నాదైతే ఈరోజు మిస్ అయిపోయింది, ఇంట్లో అయిపోయినాయి అనమాట ఎగ్స్. సో నాకు రేపటికల్లా డాడీ తెచ్చిస్తారు అండ్ డైలీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను కంపల్సరీగా డైలీ 1 to 2 ఎగ్స్ అయితే తీసుకుంటాను. సో చాలా మంచిదన్నమాట. సో ప్రోటీన్ మనకైతే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్, కాల్షియం అన్నీ ఇంపార్టెంటే. సో మనం అన్నీ వస్తున్నాయా, మనం అన్నీ వచ్చేటట్టు తింటున్నామా లేదా అనేది అయితే ఒక ప్లాన్ ఉండాలన్నమాట తినేదాని మీద. సో అట్లయితే మనకు ఏం కాదు. అండ్ నేనైతే మంచిగా ఒక కర్రీ అండ్ ఒక చిన్న ఫస్ట్ అయితే వెల్లుల్లి కారం, తర్వాత కర్రీతోని, ఆ తర్వాత అయితే కర్డ్తోనైతే కంపల్సరీగా ఎండ్ చేస్తాను. కర్డ్ అనేది చాలా మంచిదన్నమాట. సో తీసుకోవాలి, డాక్టర్స్ అయితే కంపల్సరీగా మీకు సజెస్ట్ చేస్తారు. అడగండి, తెలియకపోతే కంపల్సరీగా అడిగి అన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం ఏమైనా తినడానికి ట్రై చేయాలి. ఆల్ డాక్టర్ సజెస్ట్ ఈ రోజులలో ఇది తినొద్దు, ఇది తినకూడదు అని ఏం లేదు, అన్నీ తినాలి, దానికి ఒక లిమిట్ ఉండాలి. అండ్ మనం తినేదానికి అసలు ఏమేమి తింటున్నాం అనేది ఒక ఐడియా ఉండాలన్నమాట. సో అంతకు మించి ఇంకేం ఉండదు. మనం అడ్డగోలుగా ఏది పడితే అది తినకుండా, సో మనం ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం ఇవన్నీ లోపల ఇంక్లూడ్ చేస్తున్నామా, మన డైట్ అనేది మంచి హెల్తీ డైట్ ఉందా లేదా అట్లా చూసుకొని తినండి. అండ్ ఫుడ్ అనేది ఒకటేసారి చాలా కన్జ్యూమ్ చేయకుండా కొంచెం ఒక 3 to 4 టైమ్స్, మనం 3 తింటాం కదా ఎట్లాగో, సో 4 to 5 టైమ్స్ అట్లా తినడానికి ట్రై చేయండి. కొంచెం తింటే మనకు కూడా మంచిగా డైజెషన్ అవుతుంది. అండ్ బేబీస్కి కూడా మనం ఫీడ్ చేస్తాం కాబట్టి ఊకే ఆకలి అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు తింటూ ఉండాలి. సో మంచి పాలు వస్తాయి అనమాట. అండ్ ఇక్కడైతే నా లంచ్ కంప్లీట్ అవ్వగానే నేనైతే మ్యాక్సిమం మా పిల్లలతో ఎక్కువ ఎంగేజ్ అయితేనే ఉంటాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళకి ఆడిపించుకుంటా. మార్నింగ్ హవర్స్లో అసలు నాకు రెస్ట్ అనేది ఉండదు అనమాట. సో ఓన్లీ నైట్ మంచిగా కామ్గా పడుకోవడానికి ట్రై చేస్తాను. మనం నైట్ కామ్గా పడుకోవాలంటే మార్నింగ్ బేబీస్ని మంచిగా ఎంగేజ్ చేయాలి. ఇక్కడ చూడండి మా పెద్దోడు ఎంత మంచిగా మాట్లాడతాడో, అండ్ ఇక్కడ ఎంత మంచిగా చెప్తాడో. ఏం తింటున్నావు?
ఏంటిది? యాపిల్. యాపిల్. వా ఎమ్మి 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 ఎమ్మి. చూసారు కదా ఎంత మంచిగా ఇద్దరం సున్నుండలు అండ్ నువ్వుల చిక్కి రెండు తినేసినాం అనమాట. అది నా ఈవినింగ్ స్నాక్. అండ్ తర్వాత నాకు ఇంకా బాగా ఆకలి అవుతుండే, సో ఈరోజు పాలు తాగకుండా పాలలో అయితే కొంచెం సేమియా వేసేసుకున్నాను. ఓన్లీ పాలు సేమియా వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకొని అండ్ కొంచెం తినేసిన అనమాట. బాగా ఆకలి అవుతుండే, అందుకే మంచిగా తినేసినాను సినిమా చూసుకుంటా. అండ్ నైట్కి వచ్చేసి అయితే మంచిగా జొన్న రొట్టెలు అండ్ చికెన్, మా డాడీని చికెన్ తేనగానే తెచ్చేసిండు అనమాట. సో ఎమ్మి చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టెలు అయితే తినేసాను. 1 తింటా అండి నేను, అండ్ కొంచెం రైస్ వేసుకుంటాం వల్ల, సో ఆకలి అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నా వీడియోస్ కనుక నచ్చితే మీకు కూడా హెల్ప్ఫుల్గా అని అనిపిస్తే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను ఇంకా ఫుడ్ షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, మనం మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. సో నాకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా డెలివరీ అయిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇలాంటి ఇంట్లో ఏ ఫుడ్ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి చూపియండి. చూడండి ఎంత మంచిగా తినేస్తున్నారు. డాక్టర్ చెప్పేది అన్ని ఫాలో అవ్వాలండి, మనకు తెలిసినట్టు మనం చేసుకోవద్దు. సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.